మా హస్బెండ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని మీకు చెప్తా ఉంటా, ప్రేయర్ చేస్తూ ఉన్నారు కదా. మీరు ప్రేయర్ చేశారు అంటే అమావాస్య శక్తులు ఈ రోజుకి చివరి అమాస అవుతుంది అని చెప్పి ప్రార్థించారు. అది నెరవేరింది. ఇంటికి వచ్చిండు, ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు. ఉన్నారు. ప్రాఫెసీ నెరవేరింది. గట్టిగా చప్పలు కొట్టి ప్రైజ్ లార్డ్ బ్రదర్, అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మా హస్బెండ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని మీకు చెప్తా ఉంటా, ప్రేయర్ చేస్తూ ఉన్నారు కదా. ప్రతిరోజు ప్రేయర్ చేస్తారు, లైన్లో కూడా ప్రేయర్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఆయనకి వాళ్ళ మమ్మీ, వాళ్ళ అక్కలు, వాళ్ళందరూ ఇక ఇట్లా ఏమంటారు మాంత్రిక శక్తుల దగ్గరతో వెళ్ళి చేతబడి చేయడము అలాంటివి చేపించుకొని ఆయనను చేతిలో పెట్టుకున్నారు వాళ్ళు. అయితే నేను మీతో ప్రార్థన చేపించుకుంటున్నాను, చేస్తున్నారు లైన్లో కూడా. మొన్న చర్చి రోజు అమావాస్య ఉండే కదా, సండే రోజు మీరు ప్రేయర్ చేశారు అంటే అమావాస్య శక్తులు ఈ రోజుకి చివరి అమాస అవుతుంది అని చెప్పి ప్రార్థించారు. ప్రేయర్లు కూడా ఇచ్చారు, స్పెషల్ గా ఆ రోజు అమావాస్య రోజు అని చెప్పి ప్రేయర్ చేశారు. ఇంకా నేను ఇంటికి వెళ్ళినాక నైట్ నాకు 10 o'clockకి కాల్ చేశారు మా హస్బెండ్. మీ హస్బెండ్ కాల్ చేశాడమ్మా? చేశారు. చేసి నువ్వు ఓరు అని నన్ను అడిగారు. సరే ఆయన మాట్లాడేది నేనెందుకు మాట్లాడాలని చెప్పేసి నేను కూడా నువ్వు ఓరు అని అడిగాను. తర్వాత మా పెద్ద అబ్బాయిని అడిగాడు, అబ్బికి ఇవ్వు ఫోన్ మాట్లాడతానని. పడుకున్నాను అన్నాను. తర్వాత ఉండి నువ్వు నన్ను ఇలా వదిలేస్తే ఎలా, నేనేమైపోవాలి, నాకున్నదే నువ్వే కదా అని చెప్పేసి అన్నాడు. అంటే నేనేమనుకుంటున్నానంటే ఆయన లోపల ఇంకా ఉండాల్సింది అలానే ఉంది, కానీ దేవుడు చిత్తం వల్ల ఆయన మనసు మారాలి, ఆయన మనసు మారాలి, ఇంటికి రావాలి, భార్య బిడ్డలు ఏందనేది తెలుసుకోవాలని నేను ప్రతిరోజు ప్రార్థన చేసేదాన్ని. దేవుడు అతన్ని నేను అనేది, దేవా యేసయ్యా, దేవా నీ దూతల్ని అతని దగ్గరికి పంపించి చేపట్టి లాక్ రండి అని చెప్పి ప్రార్థించేదాన్ని. అది నెరవేరింది. ఇంటికి వచ్చిండు. ఇంటికి మీ భర్త వచ్చాడు. దేవునికి వందనాలు. వచ్చాడు. వచ్చిందని హ్యాపీ ఉంది. కానీ ఇంకొకటి ఏంటంటే ఆయన తాయిత కట్టుకొని వచ్చాడు. వాళ్ళ అమ్మ వాళ్ళు మరి ఏం చెప్పారో తెలీదు, బాగా బందోబస్తుగా చేసి తాయిత కట్టి పంపించారు. ఆ తాయిత తీసేయమనంటే తీస్తా అంటున్నాడు కానీ తీయట్లేదు. దాని నుంచి మరి నాకు నా పిల్లలకి ఏమన్నా ఆపద ఉందా ఏముందా అనేది తెలియదు. మీ హస్బెండ్ వచ్చాడమ్మా? వచ్చారు. మీ ఇంట్లో ఉన్నాడా? ఉన్నారు. ఇంకా తాగడం కూడా మానేయాలి, చర్చికి రమ్మని చెప్పాను, మీతో ప్రార్థన చేయించుకుంటే బాగా అవుతాడని. నేను తర్వాత వస్తా అంటున్నాను కానీ ఆయనకి రావాలని లేదు. కానీ ఇప్పుడైతే మీ ఇంటికి అయితే వచ్చారు. ఎన్ని నెలలు అయిందమ్మా? కరెక్ట్ 4 months అయింది. 4 months అయిపోయింది. 4 months అయింది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఫోన్ చేయలేదు, ఏం కమ్యూనికేషన్ లేదు. ఈ బిడ్డ చర్చికి వచ్చిన తర్వాత ప్రాఫెసీ రిలీజ్ చేశాను. వెళ్ళిపోయినటువంటి మీ హస్బెండ్ విడాకులు అడుగమని వాళ్ళు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. అయితే నేను ప్రాఫెసీ రిలీజ్ చేశాను. ఏ హస్బెండ్ అయితే వెళ్ళిపోయి ఉన్నాడో ఆ హస్బెండ్ ఫోన్ చేసి మీ ఇంటికి వస్తాడమ్మని నేను ప్రాఫెసీ రిలీజ్ చేశాను. ఎగ్జాక్ట్ గా నేను ఇచ్చిన ప్రాఫెసీ ప్రకారం వాళ్ళ ఆయన ఫోన్ చేసి బతిమలాడుకొని నువ్వు లేకపోతే నాకు ఎవరు అన్నం పెడతారు, ఎవరు చేస్తారని చెప్పేసి ఇక చివరికి ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు. తీసుకొచ్చారు. చర్చికి రమ్మని బలవంతం చేశాను, రాలేదు. వస్తాడు నెక్స్ట్ వీక్ వస్తాడు. ఈ వారం నెక్స్ట్ వీక్ వస్తాడు. ఈ ఇంటికి అయితే వచ్చారు. ప్రాఫెసీ నెరవేరింది. గట్టిగా చప్పలు కొట్టి నేను ప్రవచించాను హస్బెండ్ వస్తారని. వచ్చాడు. మీ హస్బెండ్ మారబోతున్నాడు. వచ్చే వారం కూడా ప్రార్థన చేస్తానమ్మా, ఏం భయపడద్దు.